2 లక్షల వరకు ఇట్లా రుణమాఫీ చేసిన మన కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పేసి మీ అందరితో తెలియజేస్తూ, మరియు మహిళలకైతే ఇప్పుడు కరెంటు బిల్ మాఫీ కానీ, తర్వాత బస్సులు ఫ్రీ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకోటి ఏదైతే ఉందో ఇప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియ ఇంకా తొందరగా స్టార్ట్ చేస్తామని, తర్వాత దసరా నుంచి చూస్తే గృహలక్ష్మి స్కీమ్ కింద స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇవన్నీ చేస్తుంటే కానీ లోటు బడ్జెట్ అప్పుల మనకి ఇచ్చిపోయినటువంటి దానికి ఈఎంఐలు కట్టుకుంటూ అప్పులు కట్టుకుంటూ ఇంత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన పార్టీకి మీరందరూ మద్దతు ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చూసే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే కాకుండా మన శంకరంపేట మండల అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్టయితే సీసీ రోడ్లు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల, తర్వాత చెరువుల ఎస్టిమేషన్స్, అనేక కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాం. మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే రైతుల కోసం రైతు రుణమాఫీ అనే మరి మన డైనమిక్ లీడర్ అయినటువంటి పెద్దలు సంజయ్ రెడ్డి గారికి మరియు అధికారులకు, నా తోటి మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి మీరందరికీ తెలుసు గత 8 నెలల నుంచి కూడా రాష్ట్రంలో ఎంత కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆపడం లేదు ముఖ్యమంత్రి గారు. మరి అలాగే మన ఎమ్మెల్యే గారు, మన అధికారులు కూడా గుర్తించి వాటి వెంబడి ఏదైతే ఇంతకు ముందు ఉన్న అబ్స్టాక్ ఉన్నదో అవన్నిటి కూడా క్లియర్ చేసి గతంలో కూడా ఒక్కటేసారి 149 చెక్కులు ఇచ్చిన ఘనత మరి మన ఎమ్మెల్యే గారికి దక్కింది. అలాగే మరి ఇప్పుడు కూడా మొన్న పోయిన నెలలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నెలలో కూడా ఇవ్వడం క్రమం తప్పకుండా కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా కూడా మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ చెక్కులు ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా చేపట్టినందుకు ఎమ్మెల్యే గారికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఆయన నుంచి మన ఎమ్మెల్యే గారు నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోదరులు చెప్పినట్టు సీసీ రోడ్లు అయితేనేమి, స్కూల్ బిల్డింగ్ రిపేర్లు అయితేనేమి, మరి ఈ ముఖ్యంగా ఈ రహదారుల గురించి కూడా ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని మరి మంత్రులందరూ కూడా నివేదిక సమర్పించడం జరిగింది. అలాగే మన యొక్క కష్టాలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మన శంకరంపేటను కూడా సంగారెడ్డిలో కలపాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. మరి ఇంత కూడా చేసినందుకు రైతు రుణమాఫీ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అటు మిక్కిలు కట్టేది ఉన్నది కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు మిక్కిలు కట్టుకుంటూ మరి అధికారులకు కూడా నెల జీతాలు ఫస్ట్ తారీఖుకి అందజేస్తూ మరి పెన్షన్లు కూడా మీ అందరికి కూడా అదే విధంగా అందజేస్తూ మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తున్నది. రైతు రుణమాఫీ అయితే ఇప్పుడు 30,000 కోట్లు దాదాపు ఎంతో కష్టపడి అన్నింటినీ కూడా తక్కువ చేసుకొని వాళ్ళందరూ మంత్రులందరూ కూడా తక్కువ చేసుకొని మరి మన రైతులందరూ కూడా బాగుండాలని ఒక ఉద్దేశంతో మరి ఏదైతే మనం హామీ ఇచ్చినామో ఆ హామీ కట్టుబడి ఇప్పుడైతే 2 లక్షల రుణమాఫీ మన అందరికి కూడా చేయడం జరిగింది. కొందరికి మాత్రం కొన్ని పేర్లు మిస్టేక్ ఉండి అటు ఇటు కొంచెం ఇబ్బంది అవుతున్నది. దాన్ని కూడా తప్పకుండా ఇంకో 15 రోజుల్లో అన్నిటి కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి మన మంత్రివర్యులు కూడా చెప్తున్నారు. మరి మీరు ఏ విధంగా అధైర్యపడకుండా మరి అధికారులకు మీ యొక్క ఏమైనా తప్పులుంటే నివేదించుకొని మీరందరూ కూడా విజయవంతంగా తీసుకోవాలని చెప్పేసి మనసారా కాంక్షిస్తూ మరి మీరు ఏదైతే ఇవన్నీ బెనిఫిషియర్ గా మీరు లబ్ధిదారులుగా తీసుకుంటున్నారో అదే విధంగా మన ప్రభుత్వానికి కూడా మీరు అండగా ఉండాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అయితే మనకు గతంలో కార్యకర్త ఉండాలి లేకపోతే నాయకులు కలవాలి. ఇప్పుడు ఉదాహరణకు 2 డేస్ అవుతుందా 2022 వాళ్ళు ఇప్పుడు మనం కొత్తగా ఎంఆర్ఓ దగ్గర పాత పని తెప్పించి ఒకటి ఉత్తూరు, ఒకటి లక్ష్మాపూర్ నాగర దుర్గాబాయి ఉన్నది, ఉత్తూరు ఏమో రాజయ్య గారు పేరు మమతాని. అది 22 పేపర్లు ఎమ్మెల్యే పథకాలు పెట్టినా కూడా
తెచ్చి మళ్ళీ పడేసి కదా మనం మళ్ళీ వెరిఫికేషన్ చేయించేసారి ఇప్పుడు మీ ద్వారా పంపించినా మనం చెప్పడం జరుగుతుంది. ఇటువంటి కార్యకర్తలుగా మనం సాధ చెప్తున్న వరకు ఏ పార్టీ అయినా ఇలాంటి చేయడం చెప్తాడు. కానీ గత ప్రభుత్వం చేసినప్పుడు మనం చేయడం సాధన చెప్పాడు. అందుకని మన పాత కానీ ఇంకోటి సార్ మన ఇక్కడ రవి చెప్తాం సార్ అది ఒక పెండింగ్ ఉందా ఎక్కువ చెప్పి అది 75 చెప్పుకోవడం వాపస్ వస్తే వాళ్ళు ఇవ్వకుండా ఇంట్లో పెట్టుకుని మళ్ళీ అన్ని సబ్మిట్ చేశారట. అది రవి 2 సార్లు చెప్పారు ఏం చెప్పారు సార్ ఇలా మొన్న వారం దినము మన 14 చెప్పులే వచ్చలే సార్ ఇంకా మళ్ళీ నిర్మాణంలో చెప్పి ఆడియో మాట్లాడి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒక 10 కూడా చెప్పించి ముఖ్యమంత్రి చేయడం జరుగుతుంది. ఏమైనా ఉంటే గ్రామాలలో మా దృష్టికి కానీ మీరు గ్రామాల దృష్టికి కానీ డైరెక్ట్ ఎమ్మెల్యే గారు అయితే మీ సమస్య పరిష్కారం అయితే మీకు తెలిసిన వాళ్ళ కళ్యాణ చెక్కులు రాని కూడా మా దృష్టికి రండి, మేము సార్ దృష్టికి తీసుకుంటే చేపిస్తామని ఈ అవకాశం సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ నాగూరు గారు మాజీ ఎంపీ వైస్ ప్రెసిడెంట్ రాజు గారు సంతోష్ గారు నాలుగు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ పార్లమెంట్ గారు పేరున అందరికీ లబ్ధిదారులకు అందరికీ కూడా నాయకు నమస్కారం. హిందీ కంప్లైంట్ చెప్పింది నారాయణగిరిలో కూడా నాగిలిగీత మండలం మనూరు మండలం నారాయణగిరి మండలం చెక్కులు పంపిణీ చేసి వస్తున్నాం. ఇదే కొట్లాట వాళ్ళు కొట్లాడుకుంటున్నారు 3-4 అయితే చెక్కులు వచ్చినాక చెక్కులు లబ్ధిదారులు చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాక వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు పెట్టుకున్నారు ఇంటి దగ్గర పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని ఇంట్లో పెట్టుకొని ఇవ్వలేదు. అప్పుడు కేసీఆర్ ఇచ్చింది పాపం కేసీఆర్ వాళ్ళు శాంక్షన్ చేసిండు. అక్కడ తెచ్చినాక ఈడ లోకల్ టీఆర్ఎస్ నాయకులు ఏం చేసిండ్రు తీసుకొని పోయి మేము ఇస్తాం అది ఇస్తామని చెప్పి వాళ్ళ ఊరికి తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకున్నారు. ఇవ్వలేదు. ఇవ్వకపోతే చెప్పేసారు లిటరల్లీ. మళ్ళీ మేము అన్ని నెగితే అవన్నీ రాలేదు అంటే అవన్నీ బయటికి తీస్తే నెగితే 3 చెట్లు దొరికితే డూప్లికేట్ మళ్ళీ చెక్కులు ఇష్యూ చేయమని చెప్పి ఆడియో గారికి చెప్తే వాళ్ళ రాజు పంపించి చెక్కులు తెప్పించి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎంతో దుర్మార్గం ఉంటుంది. తల్లి అయినా చెరుకు బిడ్డ అందరికి బిడ్డతో సమానం. టీఆర్ఎస్ బిడ్డ వేరే ఉంటుందా, కాంగ్రెస్ బిడ్డ వేరే ఉంటుంది. అందరూ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే అవి ఇచ్చే ₹1,00,000 ఏం సరిపోవడానికి మీకు ఏదో చిల్లర ఖర్చులకు పనిచేస్తాయనే ఉద్దేశం, ఎంతో కొంచెం మీకు సాయం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మీకు ఈ ప్రవేశపెట్టింది. నేను సంజయ్ రెడ్డి జేబులోకి గెలిచింది, అలాగే ఎందుకంటే భూపాల్ రెడ్డి జేబులోకి గెలిచిందా? మీ అందరూ టెక్స్టులు కంటే పైసలు ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది, ఈ పైసలు మీకు ఇస్తారు అంతే. గరీబోళ్ళకి ఇవ్వాలని ఇప్పుడు మాట్లాడలో టెక్స్టులు కడతారు. అందరు ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ ప్రాపర్టీ ట్యాక్స్లు ఇవన్నీ కట్టిన తర్వాత ఈ గరీబోళ్ళ గురించి అవన్నీ ఆ టెక్స్టులకి వెళ్ళే బడ్జెట్ రూపకంగా మీకు దీనికి అలాట్ చేస్తే మీకు అవే పైసలు వస్తాయి. మేమేం ప్రింట్ కొట్టియాము, నా జేబులోకి వెళ్ళియో ఆయన జేబులోకి వెళ్ళియో. కాకపోతే పాపం పుణ్యం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఎప్పుడో 3 సంవత్సరాల కింద చెక్కులు ఇచ్చింది. ఇప్పుడు మనం ఇప్పటికీ 3-4 సార్లు ఇచ్చిన చెక్కులు 3 సంవత్సరాల కింద మళ్ళీ ఇంకా అదే పెండింగ్ ఉండే. వాళ్ళు చూసుకోలేదు పాప ఆఫీసర్. అవి తీసి మళ్ళీ ఇంకా రాలేదంటే అవన్నీ తీపిచ్చి చూస్తే 3 సంవత్సరాల కింద చెక్కులు ఇచ్చింది. ఈరోజు ఇప్పుడు చెప్పిన నాన్న ఇప్పుడు ఉత్తర్వులతో ఒకటి లక్ష్మపురంతో ఒకటి చెప్పింది 2 ఏళ్ల కింద వచ్చినాయి. మరి 2 ఏళ్ల నుంచి ఎందుకు చూసుకొని కొంచెం ఇంకా అప్పటి ఏమైనా పెండింగ్ పెట్టినట్టే కూడా ఇంకా మనం అందరం ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే విధంగా మనం అందరం కృషి చేస్తాం. ఇక ₹1,00,000 ఏం సరిపోగానే ఏదో ఇక గవర్నమెంట్ ఇంకేం స్కీమ్ పెడుతుంది. తులం బంగారం అని అడిగింది ఒక ఆమె. మాకు ఇప్పుడు అటు సోదరులకు తులం బంగారం చెప్పిస్తారు సార్ కానీ కళ్యాణ లక్ష్మి చెప్పేసి అడిగింది. అది కూడా ఇస్తున్నాడు బాబు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి, అది కూడా ఇస్తున్నాడు. ఆయన కూడా ఇవ్వాలని ఉన్నది. కానీ ఏం చేస్తారు చెప్పుడు? 7.5 లక్షల కోట్లు అప్పంటే తీసుకుపోయి మొత్తం కాళేశ్వరం సర్పంచుల పైసలు కూడా తీసుకొని పోయి కాళేశ్వరంలో పెట్టి కాళేశ్వరం ఎందుకు మనకి రాకుండా అయిపోయింది. మరి ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మా ఫైనాన్స్ ముఖ్యమంత్రి, మా ఫైనాన్స్ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మంత్రి గారు వాళ్ళు 46,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టింది. కేసీఆర్ చేసిన బాకీకి, కేసీఆర్ ఏదైతే చేసిండో బాకీ ఈ 10 ఏళ్లలో దానికి 46,000 కోట్ల రూపాయలు కాసి మిత్తి. అసలు ఒక్క పైసా కూడా లేదు.
మిత్తికే మరి ఆ మిత్తి పెడితే మీకు బంగారం వస్తుందా లేదా చెప్పండి, మీరే చెప్పండి. 46,000 కోట్లు మళ్ళీ 10,000 కోట్లు పెడితే మీకు బంగారం వస్తుంది. 46,000 కోట్లు పెట్టే అవసరం లేదు. అందరికీ 2 లక్షల రూపాయలు రుణం మొత్తం మాఫ్ చేస్తే 31,000 కోట్ల రూపాయలు అయిపోతుంది. కానీ 45,000 కోట్లు మిత్తి కట్టిందంటే మీ తులం బంగారం ఒక లెక్క కాదు. 10,000 కోట్లు పెడితే మీకు తులం బంగారం వస్తుంది. అయినా సరే ముందు ఇంకా మా ప్రభుత్వం బస్సు ఫ్రీ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నారు, ఆ తర్వాత 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇచ్చారు. మళ్ళీ మొన్ననే మీటింగ్ పెట్టిన మీకు ఐకేపీ వాళ్ళందరికీ ప్రతి మహిళలను కోటీశ్వరాలు చేయాలి, ప్రతి కుటుంబంలో మంచిగా ఎదగాలి, లోన్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ప్రతి గ్రూప్ కూడా ఇప్పుడు లోన్లు ఎక్కువ చేయడం జరిగింది. తర్వాత పాడి పశువులు ఇవాళ పాడి బర్లీ వాళ్ళు మీరు వేరే బిజినెస్ చిన్నతర బిజినెస్ చేసుకోవాలంటే కూడా మీకు అన్ని విధాల లోన్లు కూడా బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగింది. జీరో వడ్డీ లేకుండా మీకు రుణాలు ఇస్తారని చెప్పేసి. తర్వాత స్కూల్ బిల్డింగ్ రిపేర్ లేకుంటే స్కూల్లో టాయిలెట్స్ లేకుంటే అమ్మాదర్శ పాఠశాలలో పెట్టుకుని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక టీచర్లు కొడుతున్నది, ఎక్కడ పోయినా సార్ మాకు పాఠాలు చెప్పడానికి టీచర్లు తక్కువ అయిపోయినా అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయినా అందరూ హైదరాబాదే పోతారు. హైదరాబాద్ బీరంగూడ లేకుంటే అమీర్పూర్ సంగారెడ్డి అందరూ అది అడుగుతున్నారు. మరి ఇక్కడ పనిచేస్తున్నారు చెప్పారు. మరి పోనీ మన దగ్గర ఉండి మన దగ్గర చదువుకొని మన దగ్గర పెద్దగైన హైదరాబాద్లో ఉద్యోగం కావాలి సార్ బహుశా ట్రాన్స్ఫర్ చేయించారు. మరి వాళ్ళు బయట వాళ్ళు వస్తారు మన దగ్గరికి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సీ పడితే ఉద్యోగాలు వస్తాయి, టీచర్ ఉద్యోగాలు, ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముందు మీకు అందరికి ఇంకా అన్ని విధాలా చెప్పిన హామీలన్నీ ఇప్పుడు ఇళ్ళ గురించి చెప్పాను. ఇల్లు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పేసి. అంతకంటే ముందు నేను ఎప్పుడు వచ్చినప్పుడు చెప్తాను మా తహసీల్దార్ మేడంకు అందరికీ ఒక 500 మందికి ఎక్కడైనా ప్రభుత్వం భూమి చూసి పెట్టండి, ఇమ్మీడియట్గా కలెక్టర్ అప్రూవల్ తీసుకొని లేఅవుట్ చేసి ప్లాట్ ఇద్దామని చెప్పేసి మీకు చెప్తాను. దసరాకి ముందు కావాలి. దసరాకు ఎందుకంటే ఇల్లు శాంక్షన్ అయితే కొన్ని గరీబులు ఉంటారు, కొంతమందికి పూర్తి గరీబ్ ఉంటారు, వాళ్ళకి ఇల్లు ఉండదు, కానీ జాగలేదు. వాళ్ళకి ఆకుపోయినకి మళ్ళీ నెక్స్ట్ విడతలు ఇస్తామంటే వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళం అవుతారు. కనీసం చిన్నదో గుడిసెనో ఏదో ఒక ఇల్లు ఉంటుంది. వాళ్ళకి ఇంకొక 6 నెలలు ఇంకో వచ్చేసారి 2వ విడతలు మీకు ఇస్తాం కొంచెం ఆగు అని. అసలే ఇల్లు లేని వాళ్ళకు గుడిసెలు లేని వాళ్ళకు మేము ఎలక్షన్ పోయిన గూడెంలో అందరం కలిసి తిరిగితే పాపం చాలా మందికి ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు ఉంటుంది, 4 కుటుంబాలు. వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా సత్యనారాయణ గారికి కూడా చెప్పింది నేను, ఎక్కడ ఉంటే భూమి చూడండి అని చెప్పేసి కనీసం 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించి అట్లా అసలు అర్జెంటుగా ఎవరున్నారో వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేద్దాం దర్శనం అని చెప్పి చెప్తాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. ఇస్తే ఓట్లేదా లంబాడి కవిత లంబాడి కవిత బెగావత్ దేవులి భూరి బెగావత్ భూరి 2వ ఎంబలి లక్ష్మి ఎంబలి లక్ష్మి బెగావత్ దేవులి కాదు దేవులి అరే రామ